ఆంధ్రప్రదేశ్ కి మరో 3 రోజుల్లో బలమైన తుఫాన్ గండం పొంచి ఉంది. ప్రస్తుత రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఆవర్తనం వల్ల ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కర్ణాటక దాకా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే 22 నుంచి 27 వరకు బలమైన తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాకినాడ నుంచి వైజాగ్, ఒడిశాలో పూరీ దాకా కోస్తా తీరంపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉందట. అందుకు జనమంతా సిద్ధం కావాలని కోరుతున్నారు అధికారులు. ఉపరితల ఆవర్తనం ద్రోణి వల్ల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతం అవుతుందని అంటోంది వాతావరణ శాఖ. సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ప్రకారం రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మోస్తరు వానలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడితే ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.